మెగా డిఎస్సిలో అపోహలు జరిగాయా, అవకతవకలు జరిగాయా? అయ్యా, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఒకసారి తెలుసుకోండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది గౌరవ విద్యాశాఖ అధికారులు ఇంగ్లీష్ లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులే. కానీ ఎవరన్నా ఒకరికో ఇద్దరికో ఇంగ్లీష్ రాకపోతే గూగుల్లో అప్లోడ్ చేస్తే అది మీకు అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క వివరణ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఆ వివరణ చదువుకోనైనా సరే మా మీద ఆరోపణలు చేయడం అనేది మానుకోవాలి. నిరుద్యోగులుగా ఉన్నప్పుడే 2024లో మీకు మంచి గుణపాఠం చెప్పాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మేము తరగతిలో పాఠాలు చెప్పేంత వరకే వెళ్ళాం. రాజకీయాలు మాకొద్దు. మేము విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికే వెళ్ళాం. లేదు, కాకూడదు, మిమ్మల్ని కూడా రాజకీయంలోకి లాగుతామంటే లాగండి. ఖచ్చితంగా మేము పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలా. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తున్నారు. నిన్న కూడా తిరుపతిలో ఒక ధర్నా జరుగుతూ ఉంటే అక్కడ ఒక మీడియా మిత్రులు వెళ్ళి, సార్ ఎందుకు సార్ మీరు మెగా డిఎస్సి ఈ విధంగా ధర్నా చేస్తున్నారు, అసలు ఏం జరిగింది సార్ ఈ మెగా డిఎస్సిలో అంటే, అవన్నీ మాకు సంబంధం లేదు, లోకేష్ సార్ గారు రాజీనామా చేయాలి. ఏ సంబంధము, అసలు ఏ ఇన్ఫర్మేషన్ దగ్గర కంటెంట్ లేకుండా ఎందుకు రాజీనామా చేయాలనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. తరగతి గదిలో బేసికల్ గా 3 రకాల విద్యార్థులు ఉంటారు. ఒకసారి చెప్తే వినేస్తారు, ఇంకొకరు కొట్టు చెప్తే వింటారు, ఇంకొక 3వ వ్యక్తి ఒకరు ఉంటారు, నువ్వు ఎంతైనా కొట్టు, నువ్వు ఏమైనా చేసుకో, నేను హోంవర్క్ చేయను, నేను రాయను, నేను స్కూల్కి రాను అనేటువంటి వితండవాదం చేసేటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. అటువంటి వాదానికి చెందినటువంటి వ్యక్తులే ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. గౌరవ విద్యాశాఖ అధికారులు మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి, ప్రతి ఒక్క వివరణకి, ప్రతి ఒక్క సందేహానికి యూట్యూబ్ లో లైవ్ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కాల్ లెటర్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయినా కూడా మీరు నిరాధార ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అనవసరంగా మమ్మల్ని రోడ్ల మీదకి లాగారంటే మాత్రం నిరుద్యోగులుగా ఉన్నప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. ఇప్పుడు ఎంప్లాయీస్, అది మర్చిపోవద్దు. మనకెందుకు చెప్పు చదువుకోండి వాళ్ళతో, మనదే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. క్రిమినల్ ఎవరు హత్యలు చేస్తారు, ఎవరు దోపిడీలు చేస్తారు, ఎవరు దొంగతనాలు చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేసే మనం చదువుకునే వాళ్ళ జోలికి ఎందుకు చెప్పు. ఎవరినో 2-3 తీసుకొచ్చి రౌండ్ టేబుల్ పెట్టుకొని మాకు మెగా డిఎస్సిలో అన్యాయం జరిగింది అని చెప్పినంత మాత్రాన అందరికీ జరిగినట్టు కాదు కదన్న. వాళ్ళు నిజంగానే నిస్వార్థంగా రాసి కరెక్ట్గా ఉండింటే ఖచ్చితంగా జాబ్ వచ్చేదేమో. 16,000 పోస్టులు 16,000 మంది ఎగ్జామ్స్ రాస్తే ఒకరికో ఇద్దరికో రాకుండా పోయేది కామన్. మెజారిటీ ఉండే వాళ్ళకి వస్తుంది, మెరిట్ ఉండే వాళ్ళకి వస్తుంది, మెరిట్ లేని వాళ్ళకి పోతుంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావే. ఈరోజు కర్నూలు నడిబొడ్డున దద్దరిల్లుతుంది సభ. అవసరమా మనకి? మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఇప్పుడు వాళ్ళపైన బురద జల్లితే వాళ్ళకి మండదా? చూసుకో ఎలా ఉంది.